హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం వంటగదిలోకి వెళ్ళే ముందు నేను పొయ్యి గట్టి మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకు అంటే త్వరగా వంట చేసేద్దామని. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అంట్లు అలాంటివి కడిగేసుకుంటే ఇది ఉడికేటప్పటికి మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టేశాను. నీళ్లు ఎందుకు పెట్టాను ఏంటి అనేది వీడియో చూసేసేయండి. ఇంకా వీడియో చివరైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టేసి ఉప్పు వేసేసింది. ఏం చేసిద్ది ఏంది అనుకుంటున్నారా? తమిళ్లో చూసుంటారు, టైటిల్లో కూడా చూసుంటారు కదా. అరటికాయ పులుసు అండి, చాలా బాగుంటుంది ఇదైతే కనుక. ఇప్పుడు కార్తీక మాసం అలాంటప్పుడు చాలామంది నాన్ వెజ్ తినరు. వాళ్ళకి ఏంటంటే చేపలు అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసుకుందేనండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చివర కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చింది కాబట్టి అది తీసి పడేస్తున్నాను. తొడియం వైపు కూడా తీసి పడేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని, అంటే చిన్నవి కాదు రౌండ్గా ముక్కలు మీకు సైజుకి తగ్గట్టు కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది మినిమం ఉడకటానికి 20 minutes అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు అర్థమైపోతుంది. పైన మనకు అరటికాయ చుట్టూ ఆ తోళ్ళు అనేది ఉంటుంది కదా, అది ఊడిపోయి సపరేట్గా రావాలండి. 1-2 వస్తే కనుక అప్పుడు ఉడికిపోయినట్టే. అలా చూస్తే అర్థమైపోతుంది. లేదు అంటే చాకుతో మనం గుచ్చితే కనుక తేలిగ్గా దిగబడుతుంది. అలా ఉడికినట్టేనండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం ఉప్పు ఎందుకు వేసాము అంటే కనుక అరటికాయ ముక్క అనేది చప్పదనం లేకుండా ఉండడానికి ఉప్పు వేసాము. ఇప్పుడు ఇవైతే కనుక ఉడికించేసుకొని మనం 2-3 సార్లు కడిగేసేయాలండి. ఉడికైపోయిన తర్వాత ముందు కూడా కడిగేసేయాలి, ఉడికైపోయిన తర్వాత కూడా 2-3 సార్లు కడిగేసుకోవాలి. చూసారు కదా ఊడొచ్చేసింది. ఈ విధంగా ఊడొచ్చిన తర్వాత నేను కొంచెం కడిగేసి ఒకసారి కడిగేసి చూపిస్తున్నాను. మళ్ళీ పైన తోలు ఉంటుంది కదా, అదంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి ముక్కలను అయితే కడుగుతాను. ఇంకోటి ఏంటి అంటే కనుక పైన తోళ్ళు ఉంది కదా, దానితో కూడా అరటికాయ పెరుగు పచ్చడి చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. అమ్మమ్మల నాటి అరటికాయ తోలుతో పచ్చడి చేశాను. అదే మీరు నార్మల్గా చేసుకుంటాము మేమైతే కనుక ఈరోజు నాన్ వెజ్ కూడా తింటాము అన్నప్పుడు అరటికాయతో 2 కోడిగుడ్లు కూడా ఉడికించుకొని వేసుకోవచ్చు. మేమైతే కనుక ఈరోజు ఇలాగే చేద్దాము. ప్యూర్ వెజ్ రెసిపీ ఒకటి, నాన్ వెజ్ రెసిపీ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. నేనేంటంటే చింతపండు కడిగేసి ఓవెన్లో పెట్టేసుకున్నాను. ఈలోపు ఏంటంటే గుజ్జు అనేది తేలిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకున్నాను గిన్నెలో. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పోపు గింజలు అవి వేసుకోవచ్చు. నేనైతే కనుక పోపు గింజలు వేయటం లేదు. ఎందుకు అంటే కనుక పులుసు కూరల్లో నాకు పోపు గింజలు వేస్తే ఇష్టం ఉండదు. మీరు కావాలి అన్నప్పుడు వేసుకోండి. వీడియో చివరిలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళది నేను చూడగానే పిన్ చేస్తానండి. కాబట్టి వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను నూనె వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేస్తున్నా. ఉల్లిపాయ అనేది నేను చాలా పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. 1.5 ఉల్లిపాయ తీసుకున్నా. ఇంకో సగం ఉల్లిపాయ అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇది ఎందుకు అంటే కనుక నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంకొక రెసిపీ చేసిన. ఎందుకంటే మా అబ్బాయి అరటికాయ పులుసు తినడండి. తన కోసము తను తినే రెసిపీ కూడా చేయాలి కదా. కాబట్టి ఇది మా ఇద్దరికి చేసుకుంటున్నాం. తనకైతే కనుక వేరేది చేస్తున్నా. అది ఏంటో చూసేద్దరు కానీ ఇదే వీడియోలో చూపిస్తాను కదా. పక్కన బాండీ పెట్టేశాను. ఈ పక్కన బాండీ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ ఉంది కదా, హాఫ్ ఉల్లిపాయ చాలా పెద్దది, మీకు అర్థమైపోతుంది. ఈ రెండిటి కలిపి 2 ఉల్లిపాయలే కోసానండి. ఒక టమోటా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అల్లం చిన్నులపాయ దంచి పెట్టుకున్నా. అల్లం చిన్నులపాయ కూడా దంచి పెట్టుకుంటే చాలు. 3 గర్భాలు చిన్నులపాయ, చిన్న అల్లం ముక్క దంచి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకి త్వరగా వేగాలి ఉల్లిపాయ అంటే కనుక ఒక టిప్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. పసుపు కొంచెం ఉప్పు వేసేసి కొంచెం లైట్గా పసుపు వేసినా సరే ఉల్లిపాయలో నుంచి వాటర్ వచ్చి త్వరగా వేగుతుంది. నేనైతే ఉప్పు వేసానండి. రెండిటిలో కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడైతే నేను టమోటా కూడా ఒక్క టమోటా కట్ చేసుకున్నాను. అది ఇంట్రెస్ట్ కొలదండి. చాలామంది టమోటా వేయరు, టమోటా వేయకుండా కూడా చేస్తారు. నేనైతే ఒక్క టమోటా అయితే వేస్తానండి. ఎందుకంటే ఆ పులుపు టేస్ట్ అనేది బాగుంటుంది. అట్లా పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడైతే గనక నేను టమోటా కూడా వేసేసాను. టమోటా వేసి కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. ఆల్రెడీ నేను ఆ క్లిప్పింగ్ అనేది మీరు చూసుంటారు. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమోటా వేసాను. టమోటా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటాను. టమోటా అనేది కొంచెం ఉడికిపోవాలి. ఇప్పుడు పొయ్యి అనేది వెనక్కి పెట్టేశాను. ఇక్కడైతే గనక ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని వరకే పెట్టేశానండి. ఈ బాండీలో అయితే ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నా. ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, పక్కన మార్చేసానండి. ఇప్పుడు ఏంటంటే అది కూడా మనం దగ్గరగా ఉండి చూసుకునే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా, మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అంటే టమోటా మగ్గిపోయి ఆయిల్ తేలుతుంది. అయినా ఇంకొంచెం ఉడికించుకుంటాను నేనైతే కనుక. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఈ రెండిటిలో ఏ రెసిపీ అయినా మీరు ట్రై చేసి ఉంటే కనుక నాకు ఫోటో అక్కడ పంపిస్తే కనుక నేను షార్ట్ వీడియో లాగా చేస్తానండి. ఇప్పుడు మనకి ఇక్కడ మగ్గిపోయినాయి కదా, సంబార్ వేసాను. సంబార్ అంటే మీ అందరికీ తెలిసిపోయింది. ఇక్కడైతే ఉప్పు వేసాను. ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గటానికి ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ చూసుకొని కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. కారం 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ వరకు, చిన్న స్పూన్ అండి మన దగ్గర పెట్టింది. ఎందుకంటే పచ్చిమిరకాయ ఉంది, మసాలా ఘాటు ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. పులుపు కూరలో కారం ఎక్కువే పడుతుంది కానీ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసాను, స్పూనున్నర అయితే గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మగ్గించుకోవాలి. కాస్త టైం అయితే పడుతుంది, ఇంకో 2 or 3 minutes మగ్గించుకోండి. ఇంకా ఆ తర్వాత మనం తీసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, హాఫ్గా కట్ చేసేసాను. ఆ హాఫ్గా కట్ చేసిన ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు లేదు అంటే అలాగే రౌండ్గా కూడా వేసుకోవచ్చు. నాకెందుకు అరటికాయ ముక్క చప్పదనం అనిపిస్తుందండి, ఎంత ఉప్పేసి ఉడకబెట్టినా నాకెందుకో చప్పదనం అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేనైతే ఎక్కువ నిజం చెప్పాలంటే పులుసు వరకే తింటానండి. అరటికాయ ముక్క వస్తే ఏరి పక్కన పెట్టి పడేస్తాను. నాకు ఎందుకో అలవాటు అయితే బాగుంది. అరటికాయ ముక్క అస్సలు నచ్చదండి ఈ పులుసుల్లో అయితే కనుక. ఫ్రై వరకు అరటికాయ ముక్క తింటాను, దీంట్లో అయితే ఏరి పక్కన పెట్టేస్తాను. అలాంటి వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? అరటికాయ ముక్క నచ్చని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను కదా, ఇదేనండి మిమ్మల్ని అడిగే క్వశ్చన్. ఇప్పుడు చింతపండు మనం చక్కగా గుజ్జు అనేది తీసేసుకోవాలి. గుజ్జు తీసుకొని వాటర్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మనకు ఉడకాలి. ఉడికినప్పుడు అరటికాయ కూడా కొంచెం ఉప్పు కారం అనేది పడుతుంది. ఇప్పుడైతే మీరు బాగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పుగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కానీ కారం కానీ ఏదన్నా పడితే వేసుకోవచ్చు. ఈలో నా పక్కన ఉల్లిపాయలు కూడా మగ్గిపోతున్నాయి. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అర్థమైపోయింది కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అరటికాయ ముక్క నచ్చని వారు? నాకైతే అస్సలు నచ్చదండి. నేను ఫ్రై చేస్తాను కదా, పోపు వేస్తాను కదా, ఆ అరటికాయ నచ్చుతుంది. అరటికాయ పెరుగు పచ్చడి ఇష్టం అండి నాకు. వీటిల్లో ఆ 2 రెసిపీసే ఇష్టం, మిగిలిన ఏమీ నచ్చదు. అరటికాయ బజ్జీ కూడా ఏదో తినాలి అంటే తినాలి అన్నట్టు ఉంటానండి. మీకైతే అట్లా ఏమేమి నచ్చుతాయి, అరటికాయతో ఏ రెసిపీస్ నచ్చుతాయి ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే కనుక నేను కోడిగుడ్లు అనేది 3 కోడిగుడ్లు వేస్తున్నాను. నేను చెప్పాను కదా మా అబ్బాయి అరటికాయ పులుసు తిండండి, తన కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నా. కరెక్ట్గా 3 కోడిగుడ్లు అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంకా పైనుంచి ఉప్పు కారము గరం మసాలా వేస్తాను. ఉప్పు ఆల్రెడీ వేసింది కాబట్టి ఇప్పుడైతే వేయటం లేదు. గరం మసాలా పసుపు కారం వేసేస్తాను, వేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఎగ్ అనేది డ్రై అవ్వకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇది ఒక టిప్పు మాత్రమేనండి, చాలామంది వేయగానే తిప్పుతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఇలా ఉప్పు కారం అన్నీ వేసేసి పైనుంచి వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టడం వల్ల ఏంటంటే బాగా మగ్గిద్ది. ఇంకోటి ఎగ్ ఫ్రై అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది టిప్ కింద యూజ్ అవుతుంది. ఇంకా చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఈ రెసిపీ ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఉప్పు కారం వేసేసి మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక 2 minutes అయితే మగ్గించేస్తాను. ఇలా మగ్గిన తర్వాత తీసి చక్కగా ఫ్రై చేసేసుకుంటా. ఫ్రై కూడా ఎక్కువ సెట్ చేయకండి. ఎగ్ అనేది మనం ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత డ్రై అవుతుందండి. కాబట్టి అన్నంలోకే కదా,
ఇలా చేసుకుంటే మనకు ఉడికితే చాలండి, బాగా ఫ్రై చేయకండి, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా ఉప్పు కారం ఏంటి ఒకే చోట ఉంది, మూత పెట్టేసింది ఏమనుకుంటున్నారా, ఇప్పుడు మొత్తానికి కలిసిపోతుందండి. ఇది నేను యూజ్ చేసే టిప్, ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఎగ్ ఫ్రై అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ పులుసు కూడా మరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పులుసు మరిగేటప్పుడు మీరు ఉప్పు చూసేసుకోవాలి. నేనైతే కనుక ఇదే టైంలో ఉప్పు చూసేసుకుంటాను. నాకు ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఒక 2 minutes ఫ్రై చేసేసుకుంటే చాలా, ఎక్కువసేపు ఎగ్ అయితే ఫ్రై చేసే పని లేదు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను. ఇది తీపి ఉంటేనే లైట్గా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మీకు ఎంతవరకు చిక్కదనం కావాలి అనేది చూసి కట్టేసుకోవచ్చు. నాకైతే ఈరోజు 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఇంక రైస్ కుక్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఇంకా పులుసు ఉంది కదా అది పెట్టేసుకొని తింటే ఉంటుందండి అమృతం. కానీ అరటికాయ ముక్క అయితే పక్కన పెట్టేస్తాను నేను. అరటికాయ ముక్క నాకు నచ్చదండి, ఎందుకు అది ఒక రకమైన టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి చామదుంపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో ఆ చామదుంపలు కూడా ఇదే విధంగా చేస్తారు. నాకెందుకో చామదుంప అయితే నచ్చదు. ఇంకా అరటికాయ పులుసు అన్న పులుసు తింటా కానీ చామదుంప పులుసు అస్సలు తిననండి. కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేసేసి ఇంకేమైనా తగ్గితే వేసుకుంటా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.